శిథిల వ్యవస్థలో కలెక్టర్ కార్యాలయం వెనుక భాగం రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం పటారం వెనుక లోటారం లాగా శిథిల వ్యవస్థకు చేరిందని పలువురు తెలిపారు. గత కలెక్టర్ సూచన కలెక్టర్ కార్యాలయం కొంత భాగం మరమ్మతులు చేశారని, వెనుక భాగం శిథిల వ్యవస్థకు చేరిందని, కూల్పోక ముందే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పేపర్లో కాదంటే ఆయన ఇద్దరా నమస్తే మేము పార్టీలో ఉన్నాం కదా బయట పంపించినారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ కలెక్టర్ ఆఫీస్ని ఓపెనింగ్ చేసినాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఓపెనింగ్ జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో అదే కలెక్టర్ ఆఫీసు చాలా డ్యామేజ్ అయిపోతుంది. నీళ్లు ట్యాంకులు మళ్ళీ మోటార్లు వేస్తే ట్యాంకులు నిండి నీళ్లు కారిపోయి ఆ బిల్డింగ్ అంతా శిథిలావస్థగా ఉంది. ఆ బిల్డింగ్ పైన మర్రి చెట్టు మలిసే దాన్ని కొట్టేయలేకపోతున్నారు. మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళ సొంత మామైన ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు ఓపెన్ చేసినాడు అటువంటి కలెక్టర్ ఆఫీస్ని మళ్ళా రీమోడల్ చేయాలని కోరుతూ ఇంతతో నా ఉపన్యాసం ఇస్తూ జై హింద్ జై భీమ్. నా పేరు మాధవ్ స్వామి, కర్నూలు జిల్లా మాలమాడ అధ్యక్షుడు, కర్నూలు మాజీ జోహరా. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో శిథిల వ్యవస్థకి సిరిసిల్ల ప్రాజెక్టు ఆఫీస్ అంతా శిథిల వ్యవస్థకు వచ్చింది. దీన్ని రిపేర్ చేయాలని గతంలో ఉన్న కలెక్టర్ గారు కూడా కొంత భాగాన్ని డిఆర్ఓ సెక్షన్ కానీ లేకపోతే కలెక్టర్ సెక్షన్ కానీ అంతా పూర్తి చేశారు. మరి ఈ సెక్షన్ మాత్రము ఇంతవరకు కట్టే శిథిల వ్యవస్థలో ఉంది. పైన చెట్లు మొలిచినవి. ఈరోజు అది పడిపోయే ప్రమాదంలో కూడా ఉంది. మరి ఆఫీసర్లు కూడా దీన్ని గుర్తించి కలెక్టర్ గారు కూడా గుర్తించి దీన్ని పూర్తి చేస్తారా, లేకుంటే పూర్తిగా దాన్ని బాగు చేస్తారా, లేదంటే దాన్ని పూర్తి చేస్తారని మరి అనుకుంటున్నాము. దీన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు.